స్టాఫ్ రూమ్ అశోక్ అదే సాయిరామ్. మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. కనిపిస్తుందా క్లియర్గా? రైట్, ఎంతమంది అడిగారో చూద్దాం ఒకసారి. లింక్ ఇంకా సెండ్ చేయలేదా మీకు? ఓకే, పంపిస్తున్నావుగా. రైట్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెరీ గుడ్ మార్నింగ్. వచ్చారా? ఆల్మోస్ట్ మొత్తం స్టూడెంట్స్ వచ్చారా? మనకి ఇంకా టైం ఉందా? గుడ్ మార్నింగ్ ఈశ్వర్. సో 14 మెంబర్స్ ఇంకా జాయిన్ అయ్యారు. రిమైనింగ్ పీపుల్స్ కూడా స్పీడ్గా రావాలి. రైట్, ఆల్మోస్ట్ 40 మెంబర్స్ దాకా వచ్చినట్టున్నారు బిఫోర్ క్లాస్లో. రైట్, గుడ్ మార్నింగ్ మిస్టర్ రాఘవ. వినిపిస్తుందా నాకు? నా వాయిస్ వినిపిస్తుందరా నాన్న మీకు? రైట్, ఓకే ఓకే ఓకే. రైట్, మీరు ఏం మాట్లాడాలనుకున్నా డెఫినెట్గా దాన్ని మెసేజ్ రూపంలో పంపించండి. ఎవరు కూడా మైక్స్ ఆన్ చేసి మాట్లాడొద్దు. మెసేజ్ రూపంలో పంపించండి. డెఫినెట్గా దాన్ని నేను చదివి మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకే, రైట్. పోతే రైట్, మనం పోతే 5A గ్రూప్ ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 5A గ్రూప్ ఎలిమెంట్స్ మనకు ఐడియా ఉంది కదా. 5A గ్రూప్ ఎలిమెంట్స్ అని వేటిని అంటారు? 5A గ్రూప్ ఎలిమెంట్స్ నైట్రోజన్, ఫాస్ఫరస్, యాంటిమనీ. 5 ఎలిమెంట్స్: నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమనీ, బిస్మత్. ఓకేనా? రైట్, మనం ఈ చాప్టర్ లో ఎలోట్రోపీ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. ఎలోట్రోపీ అంటే ఏంటి? సేమ్ ఎలిమెంట్ విచ్ ఎగ్జిబిట్ అన్ ఎలిమెంట్, లేదా మనం ఎట్లా చెప్పుకున్నాం డెఫినేషన్ ప్రకారం చెప్పుకుందాం. చూడండి, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ an element in 2 or more same physical states is called allotropy. నైట్రోజన్ ఎలోట్రోపీ గురించి మనం మాట్లాడుకున్నాం, అయిపోయింది. నైట్రోజన్ ఎలోట్రోపీ గురించి మనం మాట్లాడేసేసుకున్నాం కూడా ఆల్రెడీ. ఆల్ఫా నైట్రోజన్, బెటా నైట్రోజన్ అని మాట్లాడుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫాస్ఫరస్ ఎలోట్రోపీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దాంట్లో కూడా మనం ఆల్మోస్ట్ వైట్ ఫాస్ఫరస్ గురించి మాట్లాడుకున్నాం, రెడ్ ఫాస్ఫరస్ గురించి మాట్లాడుకున్నాం. రెడ్ ఫాస్ఫరస్ నుంచి బ్లాక్ ఫాస్ఫరస్ ని ఎలా అప్టైన్ చేసుకున్నాము కూడా అది మనం నిన్న నేర్చుకున్నాం. ఓకేనా? సో ఇది ఎలోట్రోపీ కాన్సెప్ట్స్ అంటే అవి. ఓకేనా? సో ఈ రోజు క్లాస్ ఏంటంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రా నాన్న. అమోనియా ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. అమోనియాని ల్యాబొరేటరీలో ఏ విధంగా తయారు చేస్తారు అనేది మనం నేర్చుకుంటాం ఈ రోజు క్లాస్ లో. ఓకేనా? రైట్, సైడ్ హెడ్డింగ్ పెట్టండి. నిన్నటి వరకు అక్కడ వరకు నిన్న రాసుకున్నాం కదా కంప్లీట్ గా రియాక్షన్. రైట్, ఈ రోజు క్లాస్ ఏంటంటే అమోనియా ప్రిపరేషన్ అనమాట. అంటే ప్రిపరేషన్ ఆఫ్
ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా. మోస్ట్ ఇంపార్టెంట్ రా నానా. ఇది బ్రాకెట్ లో అమోనియా ఫార్ములా ఏంట్రా నానా? NH3. ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా. ఈ వీకెండ్ సిలబస్ మనకి ఇక్కడ వరకు ఉంటుంది రా నాన్న. ఎక్కడ నుంచి? స్టార్టింగ్ దగ్గర నుంచి. ఫస్ట్ అక్కరెన్స్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, నెక్స్ట్ ఆక్సిడేషన్ స్టేట్, ఎలోట్రోపీస్. ఓకే, వీటితో పాటు ఇక్కడ ఉన్నది ఏంట్రా నాన్న? ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా. ఇక్కడ వరకు మనకి వీకెండ్ సిలబస్ అనేది జరిగింది. రేపు సండే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఆల్రెడీ రాస్తున్నాం కదా, అదే విధంగా మనం సిలబస్ అయితే ఇట్లా ఉంటుంది. ఓకే రైట్. ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా చూడండి. ప్రిపరేషన్ ఆఫ్ అమోనియాని మనం 2 ప్రాసెస్లు మనం తయారు చేసుకోవచ్చు రా నాన్న. మొత్తం చేసేది ల్యాబొరేటరీ మెథడ్లోనే. ఓకేనా, మొత్తం చేసేది మనం ల్యాబొరేటరీ మెథడ్లోనే. కానీ ల్యాబొరేటరీ మెథడ్లోనే 2 మెథడ్స్, సబ్ మెథడ్స్ అనమాట. 2 మెథడ్స్ లో మనం తయారు చేసుకుంటాం. ఫస్ట్ ఏంటిదిరా అంటే సైనమైడ్ ప్రాసెస్. ఫస్ట్ ఏంట్రా నాన్న అంటే సైనమైడ్ ప్రాసెస్. టిక్ పెట్టుకో, సైడ్ హెడ్డింగ్ పెట్టుకో. సైనమైడ్ ప్రాసెస్. సైనమైడ్ ప్రాసెస్. సైనమైడ్ ప్రాసెస్. ఈ సైనమైడ్ ప్రాసెస్ లో అమోనియాని మనం ఎలా తయారు చేసుకుంటాం అనేది మనం నేర్చుకోవాలి. ఎందుకనంటే ఈ సైనమైడ్ ప్రాసెస్ అనేది ఐపీకి ఏం ఇంపార్టెంట్ కాదులే కానీ ఆబ్జెక్టివ్ లో మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ రా నాన్న. ఓకేనా, సైనమైడ్ ప్రాసెస్. సైనమైడ్ ప్రాసెస్ లో అమోనియాని ఎలా తయారు చేసుకుంటాం? దీనికోసం చూడండి, మనం ఏం తీసుకుంటాం అంటే లైమ్ స్టోన్ ని మనం తీసుకుంటాం. లైమ్ స్టోన్. మ్యాటర్ రాసుకోండి. సైనమైడ్ ప్రాసెస్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్నారా? రైట్. స్పీడ్ అవుతుందా వాయిస్? పర్లేదా? స్పీడ్ అవ్వట్లేదుగా వాయిస్? క్లారిటీగానే ఉంది సార్. ఓకే రైట్. సైనమైడ్ ప్రాసెస్ సైడ్ హెడ్డింగ్ రా, అందులో మ్యాటర్ రాసుకోండి. సైనమైడ్ ప్రాసెస్ లో మనం అమోనియాని ఎలా తయారు చేసుకుంటాం అనేది 2 స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ చెప్తాను. ఓకేనా, ఫస్ట్ స్టెప్ రాసుకోండి. లైమ్ స్టోన్. లైమ్ స్టోన్ ఆన్ హీటింగ్ with coke. Heating with coke to give కనిపించదు అనుకుంటా. heating with coke to give calcium carbide comma CO and CO2. ఫస్ట్ స్టెప్ ఇది. సైనమైడ్ ప్రాసెస్ లో మనం అమోనియాని తయారు చేసుకుంటున్నాం. సైనమైడ్ ప్రాసెస్ లో అమోనియాని తయారు చేసుకుంటున్నాం. అమోనియా ఫార్ములా NH3. అమోనియా ఫార్ములా NH3. అమోనియా ఫార్ములా ఏంట్రా? NH3. సో చూడండి, ఈ ప్రాసెస్ లో మనం ఏం చేస్తున్నామంట? లైమ్ స్టోన్ తీసుకుంటున్నాం. లైమ్ స్టోన్ అంటే ఏంట్రా? కాల్షియం కార్బోనేట్. కాల్షియం కార్బోనేట్ ఫార్ములా ఏంట్రా? చెప్పాలి స్పీడ్గా. కాల్షియం కార్బోనేట్ ఫార్ములా CaCO3. కాల్షియం కార్బోనేట్ లేదా లైమ్ స్టోన్ అని కూడా అంటారు. వాటి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? లైమ్ స్టోన్ ఆన్ హీటింగ్ విత్ కోక్ తో మనం గనక ఈ లైమ్ స్టోన్ ని హీట్ చేస్తే, కోక్ మీన్స్ కార్బన్. లైమ్ స్టోన్ ని కోక్ తో మనం హీట్ చేస్తే ఏం ఫామ్ అవుతుందంటారా? ఏమి ఇస్తుందంట? టు గివ్ కాల్షియం కార్బైడ్ CaC2 ప్లస్ CO ప్లస్ CO2 ఫామ్ అయ్యేటువంటి ప్రొడక్ట్స్ అవి, బై ప్రొడక్ట్స్. కాల్షియం కార్బైడ్, CO కార్బన్ మొనాక్సైడ్, CO2 కార్బన్ డయాక్సైడ్, CaCO3 లైమ్ స్టోన్. రాసుకో లైమ్ స్టోన్ ఆర్ కాల్షియం కార్బోనేట్. దీన్ని ఏమంటారా? కోక్. దాన్ని ఏమంటారా? కోక్. రైట్, అర్థమైందా? లైమ్ స్టోన్ ని కోక్ తో హీట్ చేసినప్పుడు కాల్షియం కార్బైడ్ ఫామ్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత స్టెప్ ఏంటంటే ఇక్కడ ఫామ్ అయినటువంటి కాల్షియం కార్బైడ్ ఏదైతే ఉందో దాన్ని నైట్రోజన్ తో రియాక్షన్ చేస్తాం. నైట్రోజన్ తో హీట్ చేస్తాం. సెటన్ టెంపరేచర్. దట్ మీన్స్ చూడండి, నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ పాయింట్ కింద రాసుకోండి. ఇది స్టెప్ 1. నెక్స్ట్ ఏంటంటే స్టెప్ 2. ఇది స్టెప్ 1.
స్టెప్ 1. స్టెప్ 2 ఏంటంటే ఇక్కడ వచ్చింది కదా మనకి CaC2 కాల్షియం కార్బైడ్ రాసుకో. కాల్షియం కార్బైడ్ on heating with nitrogen. కాల్షియం కార్బైడ్ ని హీట్ చేస్తున్నాం దేంతో? నైట్రోజన్ తో. రాయ్ ఫార్ములా ఈక్వేషన్ రాయ్ చూద్దాం. CaC2 ప్లస్ నైట్రోజన్ అంటే ఫార్ములా N2 gives rise to టెంపరేచర్ చూడరా 1000 డిగ్రీ సెల్సియస్ టు 1100 డిగ్రీ సెల్సియస్. టెంపరేచర్ ఎంత మెయింటైన్ చేయాలి? కాల్షియం కార్బైడ్ ని నైట్రోజన్ తో మనం హీట్ చేసేటప్పుడు దాని యొక్క టెంపరేచర్ ఎంత ఉండాలి? 1000 నుంచి 1100 వరకు ఉండాలి. 1000 నుంచి 1100 వరకు ఉండాలి. అప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే కాల్షియం సైనమైడ్ CaNCN కాల్షియం సైనమైడ్ కాల్షియం సైనమైడ్ అండ్ కోక్ ప్లస్ సి దీని పేరేంట్రా? CaNCN దాని పేరేంటంటే కాల్షియం సైనమైడ్. దీని పేరేంట్రా? సి అంటే కోక్. కాల్షియం సైనమైడ్ ని కోక్ ని రెండింటిని కలిపి నైట్రోలియం అంటారు. ద మిక్చర్ ఆఫ్ కాల్షియం సైనమైడ్ అండ్ కోక్ ఈస్ కాల్డ్ నైట్రోలియం. ఇక్కడ రాస్తున్నా చూడండి. నైట్రోలియం మనకు ఆబ్జెక్ట్ లో బిట్ ఇస్తాడు. ఏమిస్తాడు? నైట్రోలియం ఈజ్ అని చెప్పి ఇస్తాడు. అది అంటే ఆప్షన్స్ లో ఈ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. CaNCN ప్లస్ సి, CaNC2 ప్లస్ సి, ఇట్లా వాడి ఇష్టం ఏదో ఒక ఆప్షన్ ఇస్తాడు. నైట్రోలియం అంటే ఏంట్రా? మనకి వచ్చినటువంటి ఫార్ములా ఏంట్రా? నైట్రోలియం అంటే CaNCN కాల్షియం సైనమైడ్ ప్లస్ కోక్. కాల్షియం సైనమైడ్ ప్లస్ కోక్ ఈజ్ ఈక్వల్ టు నైట్రోలియం. మనం ఏ ప్రాసెస్ లో అమోనియం ని తయారు చేసుకుంటున్నాం మిత్రమా? ఏ ప్రాసెస్ లో మనం అమోనియం తయారు చేసుకుంటున్నాం? సైనమైడ్ ప్రాసెస్. ఈ ఈక్వేషన్స్ ని మనకు ఆబ్జెక్టివ్ లో బిట్స్ లాగా అడుగుతాడు రా నాన్న. కాల్షియం కార్బోనేట్ లైమ్ స్టోన్ ఆన్ హీటింగ్ విత్ కోక్, వాట్ ఈస్ ద ప్రొడక్ట్? ప్రొడక్ట్ అన్నప్పుడు మనం ఇక్కడ రాసి ఉంటాం కాల్షియం కార్బైడ్ CO అండ్ CO2. ఈక్వేషన్ ఇచ్చేసి ప్రొడక్షన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది A, ఇది B, ఇది C, ఇది D, ఇది E. ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఇది A, ఇది B. ఈ రెండు ఇచ్చేసాడు. CD క్వశ్చన్ మార్క్ వేస్తాడు. అట్లా అడగడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలి అంటే ఈక్వేషన్స్ ని ఎక్కువగా నేర్చుకుంటూ ఉండాలి. స్టెప్ 2 లో మనం ఏం తయారు చేసుకున్నాం రా నాన్న? కాల్షియం సైనమైడ్ ని తయారు చేసుకున్నాం. కాల్షియం సైనమైడ్ ప్లస్ కోక్. ఇట్ ఈస్ కాల్డ్ నైట్రోలియం. ఓకే, అర్థమైందా? ఇక్కడ వరకు రాసుకున్నారా నాన్న? ABCDలు రాసుకోమంటారు. మీకు ఆబ్జెక్ట్ లో చెప్తున్నా నేను. ఆబ్జెక్ట్ లో ఇలా అడుగుతారా నాన్న అని చెప్తున్నా. ఈక్వేషన్ పర్పస్ లో ఇస్తే అలా అడగడానికి అవకాశాలు ఉంది అని అర్థం. ఓకేనా? రైట్. ఇక్కడ వరకు రాసుకున్నారా? మెసేజ్ పెట్టండి లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి స్పీడ్గా. ఓకే, రైట్. చెరిపేస్తున్నా. మనకి స్టెప్ 2 లో మనం ఏం తయారు చేసుకున్నారా నాన్న? స్టెప్ 2 లో మనం ఏం తయారు చేసుకున్నాం? కాల్షియం సైనమైడ్ ని తయారు చేసుకున్నాం. కాల్షియం సైనమైడ్ ని మనం తయారు చేసుకున్నాం రా నాన్న. కాల్షియం సైనమైడ్ ని తయారు చేసుకున్నాం స్టెప్ 2 లో. కాల్షియం సైనమైడ్ ని తీసుకొచ్చి వాటర్ తో రియాక్షన్ చేస్తారా? కాల్షియం సైనమైడ్ ఫార్ములా ఏంటి? CaNCN ప్లస్ వాటర్. వాటర్ తో మన 180 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఏమవుతుంది అంటే కాల్షియం కార్బోనేట్ లైమ్ స్టోన్ ఫామ్ అవుతుంది, ప్లస్ అమోనియా అనేది ఫామ్ అవుతుంది.
ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇది స్టెప్ 2లో. స్టెప్ 1లో ఏం తయారు చేసుకున్నాం? కాల్షియం కార్బైడ్ తయారు చేసుకున్నాం. స్టెప్ 2లో ఏం తయారు చేసుకున్నాం? నైట్రోలియం తయారు చేసుకున్నాం. నైట్రోలియం ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కాల్షియం సైనమైడ్ ప్లస్ కోక్. కాల్షియం సైనమైడ్ ప్లస్ కోక్. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ ఏంటంటే కాల్షియం సైనమైడ్ ఏదైతే ఉందో కాల్షియం సైనమైడ్, కాల్షియం సైనమైడ్, కాల్షియం సైనమైడ్ వన్ రియాక్ట్స్ విత్ వాటర్ ఈ at 180 degrees Celsius, at 180 degrees Celsius to form a ammonia, to form a ammonia. ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిందరా? నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి కాల్షియం సైనమైడ్ లో? 2 ఉన్నాయి. 1 + 1 2. మరి అమోనియాలో నైట్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉన్నాయి. సో ఏం చేస్తాం? 2 పెట్టుకుంటాం. ఏం చేస్తాం? 2 పెట్టుకుంటాం. నైట్రోజన్స్ సరిపోయినాయి. హైడ్రోజన్స్ చెప్పండి. హైడ్రోజన్స్ 2 3 0 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. సో 3. ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది చూడండి. కాల్షియం సైనమైడ్ ఆన్ హీటింగ్ విత్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ టు గివ్ కాల్షియం కార్బోనేట్ ఆర్ లైమ్స్టోన్, లైమ్స్టోన్ ప్లస్ అమోనియా, లైమ్స్టోన్ ప్లస్ అమోనియా, లైమ్స్టోన్ ప్లస్ అమోనియా. అమోనియా కింద అమోనియా అని రాయండి. అమోనియా ఫార్ములా ఏంటన్నా? NH3. లైమ్స్టోన్ ప్లస్ అమోనియా, limestone plus ammonia. ఓకేనా? ఓకే, రైట్. రైట్ రా. ఓకే, అర్థమైందా మీకు? ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా ఫ్రమ్ సైనమైడ్ ప్రాసెస్. సైనమైడ్ ప్రాసెస్ లో మనం ఫస్ట్ ఏం తీసుకున్నాం రా? లైమ్స్టోన్ ఆన్ హీటింగ్ విత్ కోక్, టు గివ్ కాల్షియం కార్బైడ్ CO అండ్ CO2. కాల్షియం కార్బైడ్ ఏం చేసాం? నైట్రోజన్ తో హీట్ చేసాం. ఓకేనా? ఓకే సార్, రైట్. రాసుకున్నారా? ఎక్కడి వరకు రాసుకున్నారా? లైమ్స్టోన్ కథ అయిపోయింది ఇక్కడతో సైనమైడ్ ప్రాసెస్ అయిపోయింది. సైనమైడ్ ప్రాసెస్ నుంచి మనం అమోనియాని ఎలా తయారు చేసుకున్నామో చూసుకున్నాంగా. సైనమైడ్ ప్రాసెస్ నుంచి చక్కగా. ఇప్పుడు బెస్ట్ గా స్ట్రక్చర్ అని పెట్టండి. స్ట్రక్చర్ ఆఫ్ అమోనియా. స్ట్రక్చర్, రైట్. స్ట్రక్చర్ అమోనియా ఫార్ములా ఏంట్రా? NH3. నైట్రోజన్ ఈస్ ద సెంట్రల్ ఆటమ్. N కనిపిస్తుందా మీకు ఇక్కడ గీస్తే? N, రైట్. N. నైట్రోజన్ స్ట్రక్చర్ వేస్తున్నా, గీసుకోండి. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 1 ఈస్ రైట్ హియర్, అండ్ సెకండ్ వన్ ఈస్ రైట్ హియర్, అండ్ థర్డ్ వన్ ఈస్ రైట్ హియర్. Right? Nitrogen can be exist a lone pair of electron. One lone pair of electron. Nitrogen exists as one lone pair of electron. రాసుకోండి, ఒక lone pair of electron పెట్టండి పైన. Nitrogen exists as one lone pair of electrons. One lone pair of electrons. Nitrogen కి NH బాండ్ ఆర్డర్ ఎంత? బాండ్ లెంత్ ఎంత? NH బాండ్ లెంత్ ఎంత మనం చూసుకున్నట్లయితే 101.7. ఈ బాండ్ లెంత్ ఎంత నాన్న? బాండ్ లెంత్ ఎంత? 101.7 పికోమీటర్స్ PM. 101.7 పికోమీటర్స్. నైట్రోజన్, అమోనియాలో నైట్రోజన్ అనేది ఏ హైబ్రిడైజేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది అంటే sp2 హైబ్రిడైజేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. sp2 హైబ్రిడైజేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకేనా? sp2 హైబ్రిడైజేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. బాండ్ యాంగిల్ ఎంత అంటే 107.18 degrees, అంటే 107 degrees 18 minutes. 107 degrees 18 minutes. 18 minutes. This is the bond angle. This is the bond length. అంటే మీరు ఇట్లా రాసుకోవాలి. NH ఇక్కడ రాశారు కదా. ఓకే, రైట్. N bond H bond length is equal to 101.7 picometers. Next, bond angle is equal to 107 degrees 18 minutes.
18 minutes. నెక్స్ట్ బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయిరా నాన్న ఇందులో? బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 హైడ్రోజన్స్, 3 బాండ్ పేర్స్. లోన్ పేర్స్ ఎన్ని ఉన్నాయిరా? 1 లోన్ పేర్, 1 లోన్ పేర్. అమోనియా 1 లోన్ పేర్ కలిగి ఉంటది, 3 బాండ్ పేర్స్ కలిగి ఉంటది. బాండ్ యాంగిల్ ఎంత? 107 degrees 18 minutes. యాక్చువల్గా అమోనియాలో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 109 degrees ఉంటుంది, 109 degrees ఉంటుంది. అకార్డింగ్ టు వెస్పర్ థియరీ మనం చెప్పుకొని ఉన్నాం చూడు, బాండ్ రిపల్షన్స్ అంటే లోన్ పేర్ రిపల్షన్స్, బాండ్ పేర్ రిపల్షన్స్, లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్ మనం చదువుకున్నాం. ఎక్కడ? వెస్పర్ థియరీలో చదువుకున్నాం. ఆ రిపల్షన్ బేస్ చేసుకుని 109 degrees ఉన్నటువంటి ఈ బాండ్ యాంగిల్ ఏదైతే ఉందో అది 107 degrees 18 minutes కి డిక్రీజ్ అవుతుంది, 18 minutes కి డిక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందారా నాన్న? ఇందులో మనకు ఆబ్జెక్టివ్ బిట్ ఏంటరా అంటే ఇన్ అమోనియా బాండ్ యాంగిల్ ఈస్ అంతే, బాండ్ యాంగిల్ ఈస్ 107 to 18 minutes. లేకపోతే ఇన్ అమోనియా ద బాండ్ యాంగిల్ విల్ బి డిక్రీజెస్ అని అంటాడు. ఎక్కడి నుంచి డిక్రీజ్ అవుతుందిరా నాన్న? 109 degrees నుంచి 107 degrees కి డిక్రీజ్ అవుతుంది. ఎందుకని డిక్రీజ్ అవుతుందిరా అంటే బాండ్ పేర్స్ లోన్ పేర్స్ రిపల్షన్స్ అనమాట. ఇక్కడ రిపల్షన్స్ అకార్డింగ్ టు వెస్పర్ థియరీ ద బాండ్ యాంగిల్ విల్ బి డిక్రీజెస్ ఫ్రమ్ 109 degrees to 107 degrees ఇన్ అమోనియా. క్లియర్? ఇన్ అమోనియా. స్ట్రక్చర్ ఇది మనం చూసినట్లయితే, స్ట్రక్చర్ ఇది. ఓకేనా? స్ట్రక్చర్ అర్థమైందా? పక్కన రాసుకోండి, బాండ్ లెంత్ రాసుకోండి, బాండ్ యాంగిల్ రాసుకోండి, బాండ్ పేర్స్ రాసుకోండి, లోన్ పేర్స్ కూడా రాసుకోండి. ఓకేనా? బాండ్ పేర్స్ లోన్ పేర్స్ కూడా రాసుకోవాలి, చక్కగా రాసుకోవాలి, స్పీడ్ గా, టైం అయిపోతుంది. రైట్? నైట్రోజన్ ఒక లోన్ పేరును మాత్రమే కలిగి ఉంటుంది, దాని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నైట్రోజన్ ఒక లోన్ పేరును మాత్రమే కలిగి ఉంటుంది, దాని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవుగా? క్లియర్? చెరిపేస్తున్నా ఇంకా. రైట్, స్ట్రక్చర్ అర్థమైందా? రైట్, ప్రిపరేషన్ ఆఫ్ అమోనియా. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ప్రిపరేషన్ ఆఫ్ అమోనియాలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఏంటంటే హ్యాబర్స్ ప్రాసెస్. ఇటు ఐపీకి ఉపయోగపడుతుంది, ప్లస్ ఆబ్జెక్టివ్ కూడా ఉపయోగపడుతుంది. ఓకేనా? హ్యాబర్స్ ప్రాసెస్ నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ రానా? హ్యాబర్స్ ప్రాసెస్. హ్యాబర్స్ HABERS హ్యాబర్స్ ప్రాసెస్. హ్యాబర్స్ ప్రాసెస్ లో మనం అమోనియాని ఎలా తయారు చేసుకుంటాం అనేది మనం చూసుకున్నట్లయితే, ఇందులో హ్యాబర్స్ ప్రాసెస్ లో ఏంట్రా అంటే ఒక ఎక్విప్మెంట్ ఉంటుందిరా. ఆ ఎక్విప్మెంట్ లోకి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ ని పంపిస్తాం. ఆ ఎక్విప్మెంట్ లోకి. ఎక్విప్మెంట్ డయాగ్రామ్ లాస్ట్ లో వేద్దాం. ఓకేనా? రైట్, ఎక్విప్మెంట్స్ డయాగ్రామ్ వేస్తున్నారా నాన్న? డయాగ్రామ్ వేస్తే మీకు ఈజీగా ఉంటుంది. రైట్, దీన్ని ఇంకా డిఫరెంట్ గా వేసుకోవచ్చురా నాన్న, అబ్జెక్షన్ ఏమి ఉండదు. డయాగ్రాము ఓకే. మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 185 రా. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఎంత? 185. టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా మీకు? పేజ్ నెంబర్స్ మనం చూసుకోవడానికి సరే నాన్న. టెక్స్ట్ బుక్ పేజెస్ ఉండాలిరా, టెక్స్ట్ బుక్ పేజెస్ ఉండాలి, అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అనమాట. రైట్, డయాగ్రామ్
ఇక్కడ నుంచి మనం లిక్విడ్ అమోనియాని తయారు చేసుకుంటాం. నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవి రీసర్క్యులేటింగ్ పంప్ ద్వారా మళ్ళీ అవి కెటలిటిక్ ఛాంబర్లోకి వెళ్తాయి అన్నమాట. ఈ ఛాంబర్ని కెటలిటిక్ ఛాంబర్ అంటారు. రైట్. రీసర్క్యులేటింగ్ పంపింగ్. టెక్స్ట్ బుక్ ఉంటే పేజ్ నెంబర్ 185 రా నాన్న. మన వాళ్ళు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి మీ దగ్గర, వాళ్ళు చెప్తున్నారు పేజ్ నెంబర్ 185. ఎవరైనా బుక్స్ మెటీరియల్స్ తీసుకుంటే మీరు సేఫ్ రా బాబు. ఇలాంటి వాటికి డయాగ్రామ్స్ వేసే పని ఉండదు ఎక్కువగా, అర్థమవుతుందా? డయాగ్రామ్స్ వేసే పని ఉండదు. ఫోటో పెడతారా? ఎందుకు పెడతారా మీరు? పుస్తకాలు కొనుక్కోకుండా. పెట్టను, ఫోటో పెట్టినా అసలు ఏం పెట్టను నేను. బోర్డు మీద గీసుకోవడమే. ఫోటో పెడతారా? ఫోటో. టెక్స్ట్ బుక్స్ కొనుక్కుంటారా? మన కాలేజీలో ఉన్న మెటీరియల్స్ కొనుక్కుంటారా నాన్న? ఫీజు కట్టండిరా అని చెప్తున్నాం. ఫీజు అసలు ఎవడో కట్టట్లా. అదేమంటే కరోనా ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటున్నారు. ఎవరికరా కరోనా ఫైనాన్షియల్ ప్రాబ్లం? ఈ పేరెంట్స్ బయటికి వెళ్ళట్లేదా వర్క్ చేయడానికి? మేము కాలేజీకి రావట్లేదా మీకు పాఠాలు చెప్పడానికి? కరోనా ప్రాబ్లం ఉంది, అందువల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది. ఎవరికి లేదురా ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో వీలైనంత త్వరగా మీరు ఫీజులు కట్టుకుంటే బెటర్ రా నాన్న. స్మాల్ రిక్వెస్ట్ అదంతే, అంత మేము చేయలేదు. వీలైనంత త్వరగా ఫీజులు కట్టుకుంటే బెటర్. లేదంటే మాత్రం మీ నేమ్స్ ఇమ్మీడియట్ గా కాలేజ్ నుంచి డిలీట్ చేయడం జరిగింది. క్లియర్? నేను చెప్తున్నాగా, ఇక అదే ఫైనల్ డెసిషన్ అవుతుంది. చూడండి, ఇది ఎక్విప్మెంట్. నైట్రోజన్ ని మనం హ్యాబర్స్ ప్రాసెస్ లో తయారు చేసుకున్నటువంటి ఎక్విప్మెంట్ ఇదిరా. ఎక్విప్మెంట్ ఇది. దీనిలో ఉన్నటువంటి ఒక్కొక్క పార్ట్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఇది ఎక్విప్మెంట్ కి స్టార్టింగ్ రా నాన్న. ఎక్విప్మెంట్ లో ఒక్కదాని నుంచి చూడు, నైట్రోజన్ గ్యాస్ ని పంపుతున్నాం. నైట్రోజన్ గ్యాస్ అరే తాజ్, మైక్ ఆఫ్ చేసి ఫీజు గురించి మాట్లాడుతున్నావా? అవును సార్. తప్పురా నాన్న. క్లాస్ అయిపోయిన తర్వాత నాకు కాల్ చేయి, నేను చెప్తా అసలు కాలేజీలో ఏ విషయం ఏంట్రా అని. అర్థమవుతుందా? క్లియర్ గా చెప్తున్నా కదరా నాన్న. ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్ కల్లా మీరు అట్లీస్ట్ ఒక 50% ఫీజ్, అంటే ఫస్ట్ టర్మ్ లో ఒక 50% ఫీజ్, మినిమం 6,000 కనుక పే చేయకపోతే మీకు ఇక ఈ కాలేజీలో అడ్మిషన్ రద్దు చేయబడుతుంది. క్లియర్ గా చెప్పేశారు. నిన్న మాకు మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్ లో చెప్పిన విషయం ఇది. క్లియర్. ఫీజు ఒక 60% 50%, అంటే ఒక 6,000 కనుక మీరు పే చేసుకోలేకపోతే మాత్రం మీ నేమ్స్ కాలేజీ రికార్డ్స్ లో నుంచి డిలీట్ చేయబడుతుంది. ఓకే, మీరు చెప్పినట్టు చేస్తే ఇంక అబ్జెక్షన్ ఏముందిరా నాన్న. ఇప్పుడు కాలేజీలోంచి ఒక్కసారి నేమ్ గనక డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని పెట్టుకోవాలి అంటే ప్రజెంట్ తెలుసుగా, కరోనా వాతావరణం అంటారు. ఎవరు కలవడానికి కూడా అవకాశం లేదురా నాన్న. ఆ నేమ్స్ అనేవి డిలీట్ అవ్వకుండా ఉండేలాగా చెక్ చేసుకోండి అంతే, అంత మించి ఏమీ లేదు. ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు కరోనా వల్ల, COVID-19 వల్ల మాకు ఫైనాన్షియల్ గా కొంచెం దెబ్బతిన్నాం సార్, అసలు అమౌంట్ అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నారు. క్లియరే, ఎక్కడ కూడా ఎవరు ఆగట్లేదురా నాన్న వర్క్ చేయకుండా. ఓకే, ఏదో పనికి వెళ్తూనే ఉన్నారు. మేము రావట్లేదా మీకు పాఠాలు చెప్పడానికి? క్లియర్ గా. ఓకే, అదే విధంగా ఏదైతే ఉందో మీ ఫీజు ఏదైతే ఉందో 50% ఫీజుని కనుక మీరు పే చేసుకోలేకపోతే నేమ్స్ అనేవి డిలీట్ చేయడం జరిగింది. తర్వాత దానికి ఇంకా చాలా ప్రొసీజర్ ఉంటుందిరా నాన్న. ఆ ప్రొసీజర్ ఫాలో అవడం కంటే చదువు మానేస్తే బెటర్ అనిపిస్తుంది మీకే. క్లియర్ గా చెప్తున్నా నేను. ఓకే, రైట్. చూడరా, ఇక్కడ మనకి హ్యాబర్స్ ప్రాసెస్ లో మనం తయారు చేసుకునేది ఏంటంటే అంటే అమోనియాని తయారు చేసుకుంటున్నాం. అమోనియాని తయారు చేసుకుంటుంటే అమోనియాని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ గ్యాసెస్ రూపంలో తీసుకుంటున్నా.
ఇక్కడ ఒక దాంట్లో నుంచి నైట్రోజన్ గ్యాస్ ని పంపిస్తున్నా, ఇంకో దాంట్లో నుంచి హైడ్రోజన్ గ్యాస్ ని పంపిస్తున్నా, H2 గ్యాస్. నైట్రోజన్ ని హైడ్రోజన్ ని కెటలిటిక్ ఛాంబర్ లోకి పంపిస్తున్నారా? దీని పేరు ఏంటన్నా అంటే కెటలిటిక్ ఛాంబర్. కెటలిటిక్ ఛాంబర్, కెటలిటిక్ ఛాంబర్ లోకి పంపిస్తున్నా. అర్థమవుతుందారా? మనం తీసుకున్నటువంటి నైట్రోజన్ హైడ్రోజన్ గ్యాస్ సపరేట్ గా తీసుకున్నాం. సపరేట్ గా తీసుకుని దాన్ని మిక్సింగ్ చేస్తూ ఎందులో పంపాం? మన కెటలిటిక్ ఛాంబర్ లోకి పంపాం. కెటలిటిక్ ఛాంబర్ లోకి. కెటలిస్ట్ ఐడియా ఉందిగా, మనం ఫస్ట్ ఇయర్ లో చదువుకున్నాం. కెటలిస్ట్ మనం చదువుకున్నాం కదా. హోమోజీనియస్ కెటలిస్ట్, హెటరోజీనియస్ కెటలిస్ట్ మనం చదివాం కదా క్లియర్ గా, ఫస్ట్ ఇయర్ లో చదువుకున్నట్టున్నాం. సో చూడండి అక్కడ, ఓకేనా? అమోనియాని మనం ఏం చేస్తున్నాం అంటే కెటలిస్ట్ ఛాంబర్ లోకి పంపిస్తున్నాం. ఈ కెటలిస్ట్ ఛాంబర్ లో ఏముంటది అంటే Fe ప్లస్ మాలిబ్డినియం Mb, ఐరన్ ప్లస్ MO, మాలిబ్డినియం MO. ఓకేనా? ఛాంబర్ లోకి పంపిస్తాం, కెటలిస్ట్ ఛాంబర్ లోకి. ఓకే, కెటలిస్ట్ ఛాంబర్ లోకి పంపించినప్పుడు ఇక్కడ నుంచి గ్యాస్ మిక్చర్ మనకు ఫామ్ అవుతుందిరా. గ్యాస్ మిక్చర్ ఎలా ఫామ్ అవుతుంది చూడు. ఇందులో కెటలిస్ట్ ఛాంబర్ లో NH2 ప్లస్ NH2 ప్లస్ NH2 ప్లస్ NH2 NH3 రాసుకో. NH3 హాబర్స్ ప్రాసెస్. ఓకేరా నాన్న? ఇట్లా పంపినటువంటి ఇక్కడ కెటలిస్ట్ ఛాంబర్ లో పంపినటువంటి గ్యాసెస్ మిక్చర్ ఏదైతే ఉందో ఆ గ్యాసెస్ మిక్చర్ తర్వాత మనకి ఎందులోకి వెళ్తుందిరా నాన్న? కండెన్సర్ లోకి వెళ్తుందిరా బాబు. కండెన్సర్ అంటాడు దీన్ని, కండెన్సర్ లోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ గ్యాస్ అనేది కండెన్సర్ లోకి వెళ్ళినప్పుడు ఈ కండెన్సర్ ఏం చేస్తుంది? ఆ గ్యాస్ మాలిక్యూల్స్ ని కూల్ చేస్తుంది. గ్యాస్ మాలిక్యూల్స్ ఎప్పుడైనా సరే కూల్ చేయగానే మనకి ఏ స్టేట్ లోకి వెళ్తే గ్యాసెస్ చేంజెస్ టు లిక్విడ్, అంటే లిక్విడ్ స్టేట్ లోకి వస్తుంది. ఇదిగోండి ఇక్కడికి వస్తుంది. గ్యాసెస్ స్టేట్ లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్రెస్డ్ ఛాంబర్ లోకి పంపిస్తాడు. ఓకేనా? కూలింగ్ అనమాట, కూలింగ్ ఛాంబర్. మనకి ఇది కూలింగ్ ఛాంబర్ అనమాట. ఈ కూలింగ్ ఛాంబర్ లోకి పంపినప్పుడు ఇక్కడ రియాక్ట్ అయినటువంటి గ్యాస్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కూల్ అవుతాయి. గ్యాస్ మాలిక్యూల్స్ ని మనం కూల్ చేసామనుకోండి, ఏ మాలిక్యూల్స్ తయారవుతాయి? మనకి లిక్విడ్ మాలిక్యూల్స్ తయారవుతాయి. ఇదిగోండి ఇక్కడ లాస్ట్ లో ఉన్నటువంటి కంటైనర్ లోకి ఏమొస్తుందిరా? మనకి లిక్విడ్ అమోనియా అనేది వస్తుంది. కంటైనర్ లోకి ఏమొస్తుందిరా? మనకి లిక్విడ్ అమోనియా అనేది వస్తుంది. అర్థమైందా? లిక్విడ్ అమోనియా. మరి ఇక్కడ మనం ఫస్ట్ నుంచి పంపినటువంటి నైట్రోజన్ హైడ్రోజన్ గ్యాసెస్ అనేవి కంప్లీట్ గా రియాక్టింగ్ అవుతాయా? అవో. ఇక్కడ వరకు అంటే ఈ కెటలిస్ట్ ఛాంబర్ లోకి వచ్చినప్పటికీ నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ అనేవి ఇదిగో రీసర్క్యులేటింగ్ పంప్ అంటాడు దీన్ని. రీసర్క్యులేటింగ్ పంపు. దీని ఏమంటారా? రీసర్క్యులేటింగ్ పంపు. రీసర్క్యులేటింగ్ పంప్ ద్వారా మళ్ళీ అవి ఎందులోకి వస్తున్నారా నాన్న? కెటలిస్ట్ ఛాంబర్ లోకి వస్తున్నాయి. మళ్ళీ ఎందులోకి వస్తున్నాయి నాన్న? కెటలిస్ట్ ఛాంబర్ లోకి వస్తున్నాయి. అర్థమైందా? కెటలిస్ట్ ఛాంబర్ లోకి వస్తున్నాయి. కెటలిస్ట్ ఛాంబర్ లో మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ రియాక్షన్ జరిగింది. మళ్ళీ రియాక్షన్ జరిగినప్పుడు మళ్ళీ మాలిక్యూల్స్ అంటే అమోనియా గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అమోనియా గ్యాస్ మాలిక్యూల్స్ ప్రొడ్యూస్ అయినటువంటి అమోనియా గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ఈ కంప్రెసర్ లోకి వెళ్తాయి, కూలింగ్ దాంట్లోకి వెళ్తాయి. ఈ కూలింగ్ దాంట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఆ గ్యాస్ మాలిక్యూల్స్ ఏవైతే వెళ్ళి అందులోకి అవన్నీ కూడా కూల్ అయిపోయి లిక్విడ్ అమోనియాలోకి ఫామ్ అవుతుంది. అర్థమైందా నాన్న? స్ట్రక్చర్ అర్థమైందా? నైట్రోజన్ గ్యాస్ ని హైడ్రోజన్ గ్యాస్ ని మనం ఎందులోకి పంపిస్తున్నారా? మిక్సర్ చేసి కెటలిస్ట్ ఛాంబర్ లో పంపుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 మాలిక్యూల్స్ ని పంపించాంరా. 50 మాలిక్యూల్స్ పంపించినాం. 50 మాలిక్యూల్స్ N2 గ్యాస్ మాలిక్యూల్స్, 50 మాలిక్యూల్స్ H2 హైడ్రోజన్ మాలిక్యూల్స్ పంపించారు. నాకు ఇందులో కెటలిస్ట్ ఛాంబర్ లో 25 ప్లస్ 25 అంటే 25 నైట్రోజన్ మాలిక్యూల్స్ 25 హైడ్రోజన్ మాలిక్యూల్స్ మాత్రమే మిక్స్ అయిపోయి NH3 గ్యాస్ మాలిక్యూల్స్ గా తయారైంది. అలా తయారైనటువంటి గ్యాస్ మాలిక్యూల్స్ ని మనం ఎందులో పంపుతున్నాం నాన్న?
కండెన్సర్ లోకి పంపుతున్నాం, కండెన్సర్ ఛాంబర్ లోకి పంపుతున్నాం, కండెన్సర్ ఛాంబర్ లోకి పంపుతున్నాం. ఇలా 50% అంటే 25+25 ఇక్కడ 50% మనకు మాత్రమే ఈ గ్యాస్ మాలిక్యూల్స్, నైట్రోజన్ మాలిక్యూల్, హైడ్రోజన్ మాలిక్యూల్, సారీ నైట్రోజన్ గ్యాస్ మాలిక్యూల్స్, హైడ్రోజన్ గ్యాస్ మాలిక్యూల్స్ మిక్సింగ్ జరిగి మనకి ఇక్కడ కండెన్సర్ లోకి ఎన్ని మాలిక్యూల్స్ వచ్చినాయిరా అంటే 50 మాలిక్యూల్స్ మాత్రమే ఉన్నాయి. మనం తీసుకున్నది ఎంత ఓవరాల్ గా 50+50 100 తీసుకున్నాం. సో 50 మాలిక్యూల్స్ మాత్రమే వచ్చినాయి గ్యాస్ మాలిక్యూల్స్. 15 ఇక్కడ నాన్ రియాక్టింగ్ నైట్రోజన్ గ్యాస్, నాన్ రియాక్టింగ్ ఆల్రెడీ 50లో 25 అయిపోయింది, ఇంకా 25 మిగిలింది. ఈ 50లో 25 అయిపోయింది, 25 మిగిలింది. ఈ 25 హైడ్రోజన్ మాలిక్యూల్స్, ఈ 25 నైట్రోజన్ మాలిక్యూల్స్ ఎక్కడికి వెళ్తాయి? మళ్ళీ రీసర్క్యులేటింగ్ పంప్ ద్వారా. ఇదిగోండి రీసర్క్యులేటింగ్ పంప్ అంటాడు దీన్ని. అంటే నాన్ రియాక్టింగ్ హైడ్రోజన్ అండ్ నైట్రోజన్ గ్యాసెస్ ఆర్ travels towards the recirculating pump through catalyst chamber. Recirculate pump through catalyst chamber. Catalyst chamber మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ రియాక్షన్ స్టార్టింగ్ వస్తుంది, మళ్ళీ రియాక్షన్ జరిగింది, మళ్ళీ ఒక 50% అట్లా అర్థమవుతుందరా నాన్న? అర్థమవుతుందా? ఈ విధంగా మనం హ్యాబర్స్ ప్రాసెస్ లో ఫైనల్ గా లిక్విడ్ అమోనియాని తయారు చేసుకుంటాం. లిక్విడ్ అమోనియాని తయారు చేసుకుంటాం. డయాగ్రామ్ వేసుకోండి. catalyst chamber అంటారు దీన్ని, catalyst chamber. డయాగ్రామ్ వేసుకోండి రా. డయాగ్రామ్ ఐపీ ఎగ్జామ్ లో 1 మార్క్ ఉంటుంది రా డయాగ్రామ్ కి. ఐపీ ఎగ్జామ్ లో డయాగ్రామ్ కి 1 మార్క్ ఉంటుంది. హ్యాబర్స్ ప్రాసెస్ లో అమోనియాని తయారు చేసుకుంటున్నాం. నైట్రోజన్ తీసుకున్నాం, హైడ్రోజన్ తీసుకున్నాం. ఆ గ్యాసెస్ మిక్చర్ ని మనం ఎందులోకి పంపాం? catalyst chamber లోకి పంపాం. catalyst chamber లోకి పంపాం. దాని తర్వాత కండెన్సర్ లోకి వెళ్ళాం. కండెన్సర్ లో రియాక్ట్ అయినటువంటి గ్యాస్ మాలిక్యూల్స్ అన్ని కూడా లిక్విడ్ అమోనియాలోకి తయారైనాయి. నాన్ రియాక్టింగ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీసర్క్యులేటింగ్ పంప్ ద్వారా మళ్ళీ catalyst chamber కి వస్తాయి. catalyst chamber కి వస్తాయి. ఓకే, అర్థమైందా? దీని గురించి మనం రేపు చెప్పుకుందాం బాస్. దీని గురించి దీని ఎక్స్ప్లెనేషన్ రేపు చెప్పుకుందాం. వీలైతే మీరు యాజ్ పాసిబుల్ యాజ్ రైట్ మీ పేరెంట్స్ కి చెప్పండి రా బాబు. వన్స్ నేమ్ కనుక డిలీట్ చేస్తే చాలా తతంగా ఉంటుంది దానికి. సో ఈ వీక్ కానీ లేదా నెక్స్ట్ వీక్ కానీ మీరు ఆ 50% ఫీజు ఏదైతే ఉందో దాన్ని పే చేసుకుంటే బెటర్. ఓకేనా? ఎందుకురా మసూద్గా? ఎందుకు? ఏమైంది? ఏమైందిరా? పంపించడం సమస్య లేదు. మీరు మెటీరియల్స్ కొనుక్కోవాలి. ఆ మెటీరియల్స్ లో ఆ డయాగ్రామ్స్ ఉంటాయి. డయాగ్రామ్స్ అయితే నేను పంపించను. మసూద్ వెరీ గుడ్. రేపు పే చేస్తానని చెప్తున్నావు. చూస్తా మరి రేపు పే చేస్తావో లేదో. ఓకే, నేను ఎల్లుండి అడుగుతా, నేను రేపు పే చేస్తావో, రేపు పే చేసావో లేదో అని. ఓకేనా? సో మాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ పే చేయాలరా నాన్న. పే చేసి మీ పేరుని మీరు నిలబెట్టుకోండి అంతే రిజిస్టర్లో, అంత మించి ఏం లేదు. ఓకేనా? రైట్. దీని గురించి క్లాసు రేపు కంటిన్యూ చేద్దాం. ఓకేనా? రైట్.